హాయ్ అందరికి నమస్కారం. మనం నిత్యం ఉదయం లేస్తే ఏం చేస్తాం? నిద్ర లేవంగానే మొబైల్ తీసుకుంటాం, వాట్సాప్ చూస్తాం, కాసేపు తర్వాత ఫేస్బుక్ చూస్తాం, కాసేపు తర్వాత రీల్స్, ఇన్స్టాలో రీల్స్ చూస్తాం. ఇవన్నీ అయిన తర్వాత తీరిగ్గా మన దైనందిన జీవితంలో కార్యక్రమాలు చేస్తాం. ఇంతకుముందు ఎట్లా ఉండేది? ఉదయం లేవగానే పేపర్ వచ్చేది, పేపర్ చదివేవాళ్ళం, 4 ముక్కలు నేర్చుకునేవాళ్ళం, సమాచారం తెలుసుకునేవాళ్ళం. తర్వాత మన దైనందిన జీవితం అంటే వాకింగో లేకపోతే జాగింగో ఏదో చేసుకుని వెళ్ళేవాళ్ళం. కానీ ఇవాళ రోజుల్లో అట్లా లేదు. సోషల్ మీడియా ఇంపాక్ట్ ఎంత ఉందో చెప్పడానికి చెప్తున్నా. ఇలాంటి సోషల్ మీడియాను ఒకవేళ బ్యాన్ చేశారనుకోండి, ఏం జరుగుతుంది? ఇదిగోండి ఇలా జరుగుతుంది. చూడండి, ఇవాళ ఇక్కడ చూడండి, ఈయన పరిగెడుతున్నాడు చూసారా? మంత్రి, ఇక్కడ ఇంకొక మంత్రి పరిగెడుతున్నాడు. ఈ మంత్రి ఇట్ట పోయాడు, ఆ మంత్రిని అట్టు తీసుకెళ్లారు. సోషల్ మీడియాను బ్యాన్ చేస్తే మంత్రులను పరిగెత్తించి కొడుతున్నారు. అసలు ఏం జరిగింది? ఎక్కడిది? నేపాల్లో జరిగిన ఘటన. నేపాల్లో ఏం జరిగిందంటే, నేపాల్లో 26 సోషల్ మీడియా ఖాతాలు బ్యాన్ చేశారండి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, టిక్టాక్ కాదు, టిక్టాక్ ఒక్కటే తప్ప మిగతా అన్ని బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే, వాళ్ళు తమ దేశ నామ్స్ని అనుమతించలేదు అని, అంటే దాన్ని అమలు చేయలేదని. ఒకప్పుడు భారతదేశం కూడా ఇలానే చేసింది. అంటే బ్యాన్ చేయలేదు కానీ బ్యాన్ చేస్తాము, పలానా గడువు లోపల మీరు గనక మా దేశ చట్టాలకు అనుగుణంగా మార్పులు చేసుకోకపోతే బ్యాన్ చేస్తామని చెప్పింది. అది ఏ దేశానికైనా హక్కు ఉంటుంది. కానీ ఇక్కడ నేపాల్లో మాత్రం నిజంగానే బ్యాన్ చేశారు. ఎందుకు బ్యాన్ చేశారంటే, ఆ 26 సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆ దేశ చట్టాలకు అనుగుణంగా మార్పులు చేసుకోలేదు, ఆ దేశంలో తమ హెడ్ ఆఫీసులను పెట్టుకోలేదు, అలాగే ఏదైనా గ్రీవెన్స్ వస్తే గ్రీవెన్స్కి సంబంధించిన అధికారులను వాళ్ళు పెట్టలేదు. సపోజు ఇన్స్టాగ్రామ్ ఉందనుకుందాం, ఇన్స్టాగ్రామ్లో నా మీద క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ ఎవరో దుష్ప్రచారం చేస్తున్నారు అనుకుందాం. నేను పెట్టగానే దాని మీద ఇన్స్టాగ్రామ్ చర్య తీసుకోవాలి కదా. చర్య తీసుకోవాలంటే దానికి ఒక వ్యవస్థ కావాలి కదా. ఆ వ్యవస్థ ఏం లేకుండా అలా వదిలేశారనుకోండి, నేను ఎవరికి చెప్పుకోవాలి నా బాధ? పోలీస్ సైబర్ క్రైమ్కి వెళ్తా. సైబర్ క్రైమ్కి వెళ్తే సైబర్ క్రైమ్ వాళ్ళు వీళ్ళకి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి రాస్తారు, వాళ్ళు అక్కడ దాన్ని పరిష్కరించరు. మరి ఏం చేయాలి? సో కాబట్టి ఏ దేశమైనా మీరు సరైన గ్రీవెన్స్ వ్యవస్థను పెట్టుకోండి అని చెప్తుంది. ఏ దేశమైనా ఇక్కడ మీరు ఒక ఆఫీస్ పెట్టండి అని చెప్తుంది. అలాగే ఏ దేశం చెప్పేది అన్ని ఇతర దేశాలు పాటించేదే నేపాల్ కూడా పాటించింది పాపం. నేపాల్ ఇంత కానీ నేపాల్ నెగోషియేషన్స్ చేయటంలో వెనకబడి వెంటనే బ్యాన్ అని ప్రకటించింది. సో బెదిరించడం వరకు ఓకే, దాని మీద చర్య తీసేసుకుంది. అంటే సెప్టెంబర్ 4వ తారీఖు నుంచి బ్యాన్, 26 ప్లాట్ఫామ్స్ బ్యాన్. ఉదయం మనకు వాట్సాప్ లేకపోతే గడవదు కదా, యూట్యూబ్ లేకపోతే గడవదు కదా, అట్లా అడిక్ట్ అయిపోయినాం కదా. దాని పర్యవసానమే ఇది. మంత్రులను అంటే పరిగెట్టించి కొడుతున్నారు. ఆర్థిక మంత్రి విష్ణు ప్రసాద్ పాడేల్ను వీధుల్లో పరిగెట్టించి కొట్టిన నిరసనకారులు, మాజీ ప్రధాని షేర్ బహదూర్ దేవ్బా, ఆయన భార్యను, ప్రస్తుత విదేశాంగ మంత్రి అర్జున్ రాణా దేవ్బాపై కూడా దాడులు చేశారు. చివరికి ఎక్కడికి వచ్చిందంటయ్యా, నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ కూడా రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆల్రెడీ ఒక హోంమంత్రి రాజీనామా చేశాడు, అలాగే వ్యవసాయ మంత్రి కూడా రాజీనామా చేశాడు, ఆర్థిక మంత్రిని తరిమి కొట్టారు, ప్రధానమంత్రి చివరికి రాజీనామా చేశాడు. కొత్త ప్రభుత్వం ఏర్పడుతుందట. అయితే ఏంటబ్బా మరి సోషల్ మీడియాను బ్యాన్ చేసినందుకే ఇంత నిరసన, ఇంత గందరగోళమా, ఇట్లా పరిగెత్తించి కొట్టడం ఏంటి అంటే, దీని వెనక కేవలం సోషల్ మీడియా బ్యాన్ ఒక్కటే లేదు. నివురు గప్పిన నిప్పులా ఉంది నేపాల్ అంతా. ప్రభుత్వం అవినీతి కంపుతో కుళ్ళిపోయింది. అలాంటి ప్రభుత్వాన్ని మార్చాలని ప్రజల్లో ఒక రకమైన బలమైన నిరసన గళం ఉంది. ఎక్కడో దగ్గర బయటకు రావాలి, వేఅవుట్ అవ్వాలి. కాబట్టి ఈ సోషల్ మీడియా ముసుగులో ఒక్కసారిగా నిరసన వచ్చింది. చివరికి సోషల్ మీడియా బ్యాన్ చేశారు ఏదైతే ఉంది 26 ప్లాట్ఫామ్స్ని నిన్ననే దాన్ని రెక్టిఫై చేశారు. ఈ రోజు నుంచి మళ్ళీ సోషల్ మీడియా ఉంది, మీరందరూ కూడా వాడుకోవచ్చు అని చెప్పారు. కానీ నిరసనలు తగ్గల, చివరికి ప్రభుత్వాన్ని మార్చేంత వరకు వచ్చాయి. కొన్ని నిరసనలు అనూహ్యంగా పెరిగిపోతాయండి. ఒకసారి ఢిల్లీ ప్రభుత్వాన్ని, ఉల్లిగడ్డల ధరలు ఢిల్లీ ప్రభుత్వాన్ని దించేసాయి. ఏంటి ఉల్లిపాయల ధరలు పెరిగితేనే ప్రభుత్వాలు పడిపోతాయా అని మనం అనుకుంటాం. కానీ ఒక్కొక్క సందర్భంలో నిరసనలు అలా అంటే అప్పటి వరకు ఇతర అంశాలు కూడా అండి, మన బయటకు ఒకే అంశం కనపడుతుంది కానీ ఇతర అంశాలు కూడా అప్పటి వరకు నివురు గప్పిన నిప్పులా ఉంటాయి. ఒక్కసారి ఏదో ఒక అంశం ఇట్లా ఫైర్ అవ్వగానే ఎన్ని తొలి దావానలలా మారిపోతాయి. వెంటనే ఏం జరగాలో అది జరిగిపోతుంది. ఇవాళ నేపాల్లో కూడా అదే జరిగింది. ఇవాళ సాయంత్రం కొత్త ప్రధానిని ప్రకటించే అవకాశం ఉందట. ఏదేమైనా
ఇది ప్రజలు కూడా ఆలోచించాలి. మన అడిక్షన్ ఎంత ఉందో ఆలోచించాలి. సోషల్ మీడియా మన అవసరాల వరకు ఓకే, కానీ అవసరాలను మించి మనల్ని డామినేట్ చేస్తుందన్న ఒక అంశాన్ని మాత్రం ఈ విషయం తేటతెల్లం చేస్తోంది. నాట్ ఓన్లీ నేపాల్, రేపు భారతదేశంలో కూడా ఇలాంటివి జరిగితే పెద్ద ఎత్తున నిరసన రావటం ఖాయం. కాబట్టి సోషల్ మీడియాకి ప్రజలు అడిక్ట్ అయిపోయారు. సో విడదీయలేని పరిస్థితికి ఏర్పడిపోయింది వాళ్ళనేది మనం ఒకటి చెప్పుకోవచ్చు. అలాగే ఏదైనా ప్రభుత్వం ఖచ్చితంగా నేపాల్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందనేది ఈ విషయం తేటతెల్లం చేస్తుంది. మరి కొత్త ప్రధాని ఎవరు వస్తారు, నిజంగా ప్రక్షాళన చేయగలుగుతారా? మరి ప్రభుత్వం మారదు, ప్రధానమంత్రి మాత్రమే మారబోతున్నారు, ప్రభుత్వం మారట్లా. మరి అదే ప్రభుత్వంలో కొత్త వ్యక్తులు అధికారం చేపడితే మార్పులు వస్తాయా? ప్రజలు శాంతిస్తారా? నేపాల్లో మళ్ళీ సాధారణమైన పరిస్థితులు నెలకొంటాయా? చూడాలి.